$3000 అంచనా. ఈ కర్రీ వచ్చేసి 400 మందికి వండుతున్నారండి. ఇది పూల్ మకాన్ అంట కర్రీ. ఇది కేజీ 300 కాదు సారు, కేజీ 600 అండి. అది కేజీ 600 అండి. అసలే మెట్రీ బజార్లో అయితే దగ్గర దగ్గర 1200 దాకా అవుతుందండి. మరి పెరిగిపోయింది. మీరు పట్టిలో రాస్తున్నారట. పూల్ మకానే కర్రీ అంటండి ఇది. మావాడైతే చేస్తున్నాడు. మా గురువు అండి ఈయన, రామకృష్ణ గారు అంటారు. ఎటువంటి కర్రీ అయినా మడతెట్టేస్తారు ఈయన. అంతే గురు, సాయంత్రం ఇక్కడ ఎవరు ఉంటాం గురు. అవును, పెళ్ళికి రోజుకి యాప్ ఇస్తే మంచిది కదా. వేడి చేస్తుంటాడు పిల్లడు. ఉన్నందులో ఓకే గురు, మీరు ఏం చెప్తారు చేస్తాం గురు. ఏం కాదు, మనం వెళ్ళిపోతామని. దీన్ని మటన్ కర్రీలో వండాలండి. ఇది మటన్ కర్రీలో వండాలా? దీనికి ఏమేమి ఎక్కింటారు పేస్ట్లు? అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాలు, జీలకర్ర. ఓకే సార్. మొత్తం ఇవన్నీ పేస్ట్లేనండి. ఓకే సార్. పూల్ మకాని కర్రీ తయారు చేసి విధానం మా గురువు చెప్తున్నాడు, వినండి. చెప్పు గురు. ఉల్లిపాయ మక్క పెట్టేమనండి. ఉల్లిపాయ మక్క పోయిన తర్వాత ధనియాలు, జీలకర్ర పొడి వేసి, కారం వేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, తగినంత కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, గసగసాలు గసగసాలు ఎక్కువ వేయాలండి. గసగసాలు ఎక్కువ వేయాలి. గసగసాలు ఎక్కువ వేసి మటన్ టైప్లో వండుకోవాలి. మటన్ ఫ్రై టైప్ అండి ఇది. మటన్ కర్రీ టైప్. ఇది వాటర్లో వేసుకోవాలండి ఇలాగ. అది ఓకే. పిండి వేయాలండి మొత్తం వాటర్ లేకుండా. ఓకే. ఇది ఇప్పుడే వండుతున్నారండి? ఎప్పుడైనా చిన్నప్పటి నుంచి ఉన్నాయండి వంటలో? 15 సంవత్సరాల క్రితం ఇప్పుడు వచ్చిందండి మళ్ళీ. నేను ఇది ఏంటండి, ఆరోగ్యంగా ఉంటుందని వండుతున్నారా లేకపోతే? ఆ వాటర్ టిన్లు తెస్తానన్న. పచ్చికూర ఏదైనా న్యాచురల్గా పండింది తినాలంటున్నారు. బెండకాయ పచ్చి తినలేమండి. అయ్యే పచ్చి ముక్కలు తింటాం మనం తినగలం. వేపుడు వంకాయలన్నీ పిండి పిండి చేస్తారు. మేము వంటలు దగ్గర దగ్గర 20 సంవత్సరాలు అనుభవం గురు.
ఏమైంది ఎప్పుడు వరకెళ్ళంతా పీసలు చేసేస్తుంది అది అదిగో అదిగో బఠానీలు బఠానీ తెల్లబడాలి